హల్లెలూయా హల్లెలూయా గట్టి చెప్పండి. సరే ఉందా? సరే ఉంది గట్టి చెప్పండి. మన క్రిస్మస్ రోజు బాగా చెప్పారు. హల్లెలూయా ఇంకొచ్చి గట్టి చెప్పండి. మరి ముందు ఏమైనా వచ్చింది నాకు అర్థం కాదు. హల్లెలూయా అంటే మీకు మైకులు కాబట్టి చిన్నది కూడా గట్టిగా పడుతుంది. మాకు కూడా మైకి మరి టాప్ లేచిపోతుంది. స్తోత్రం అందరు కాక. 18 జతలు ఇచ్చేసరికి రోజుకు జత వేసుకుంటున్నాగా జోసఫ్లో చూసిన వాళ్ళందరికీ ఎలా ఉందంటే, అయ్యారు కొత్త కత్తెలు ఆడుతారు, మీరు ఒక ఫ్లాట్ కొనుక్కోండి మా అయ్యే తినడానికి లేకపోతే మరి ఉండాలిగా. లేదు నేను స్తోత్రం కలిగి కాక. అయ్యారు ఒక డాబా కొనుక్కోండి, ఇంతే కొనుక్కోండి. ఎంత అయితే లక్షన్నారే, ఎంత సింపుల్ చెప్పినయ్యా, లక్షన్నారే గారు కొనుక్కోండి 50,000 ఈ నోట మధ్యలో. నాకు అంత ఓపిక అంత స్తోమత నా దగ్గర లేదు. బ్రతికి బాగుంటే బతుకున్నప్పుడు చూద్దాం. స్తోత్రం కలుగుగాక. కీర్తనల గ్రంథం, పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన రాసిన భక్తులైనటువంటి దావీదు గారు 65వ కీర్తన 11వ వచనాన్ని ఈ రాత్రి మనం ధ్యానించుకోబోతున్నాం. శ్రద్ధగా విన్నాం. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు ఈ రాత్రి. నాన్న నువ్వు అనుకుంటున్న గతంలో చెప్పాను, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. సేవకుడు ఎప్పుడు కూడా ఎవరిని ఉద్దేశించి మాట్లాడు. సేవకుడు ఎప్పుడు కూడా పలానా వ్యక్తికి వాక్యం తగాలి, పలానా వ్యక్తి కోపం పగిలిపోవాలి, పలానా వ్యక్తి యొక్క జీవితం మార్పరచాలి, ఇలా మాట్లాడే ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కోట్ చేసుకోనో, లేకుంటే ఒక వ్యక్తిని ఉదాహరించుకోనో, లేకుంటే ఒక వ్యక్తిని తగలాలనో కొట్టాలనో సేవకుడు మాట్లాడు. సేవకుడి నోట దేవుడు ఏదైతే ఉంచుతాడో అదే మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరము అను నీ దయా కిరీటము ధరింపజేసావు, ధరింపజేయబోతున్నావు. స్తోత్రం చెప్పండి. మనందరం కూడా ఇంకొక గంట 15 నిమిషాల్లో మనందరం కూడా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. 2021లో ఎన్నో ఆపదలు, 2021లో ఎన్నో సమస్యలు, 2021లో ఎన్నో పరికరణ పరిస్థితులు, 2021లో ఎన్నో దేవుడికి ఆయాసకరమైన క్రియలు, 2021లో ఎంతో విచ్చలవిడిగా జీవించాం. వీటన్నిటిని దేవుడు క్షమించి, వీటన్నిటిని దేవుడు తప్పించి ఈ రోజున దేవుడి మహా ఉన్నతమైన కృపతో 2022ను చూసే గొప్ప కృప ఇచ్చాడు. మరికొద్ది నిమిషాల్లో మరికొద్ది సేపట్లో మనం అనుభవించబోతున్నాం. నాన్నవాడు గుర్తుంచుకో, ఎంత ఆడంబరంగా, ఇంత సంతోషంగా, ఎంత ఉత్సాహంగా మనము 2022లో అడుగు పెట్టబోతున్నాం. సంవత్సరం మారుతుంది. హల్లెలూయా. సంవత్సరం మారుతుంది. మనం అనుకుంటాం 2022లో మొదలు అడుగు పెడతామంటే ఏదో కొత్తదనం అవ్వబడుతుంది, నాలో ఏదో కొత్త ఉద్యోగం. నీవు నీలాగే ఉంటావు, కానీ సంవత్సరం మారుతుంది. హల్లెలూయా. సంవత్సరం మారుతుంది. ఉదాహరణ మీకు అర్థం కావడం కోసం, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత సేవకుడు ఇలా నేర్చుకుని మేమందరం పరిచయం చేస్తున్నాం. వారికి ఎంత బాధేసిందో. హల్లెలూయా. ఇందాక అక్కడి నుంచి వస్తుంటే అన్నా ఎక్కడికి వెళ్తున్నారు, నా ఇంట్లో కూడా వెళ్తున్నానయ్యా. అన్న రాత్రి రోజులు అయితే ఏమన్నా అన్నా ఎంత పరిచయం చేసిన మాకు లేకపోతే అన్న రాన్న నాకు అక్కడ కుటుంబం ఎదురు చెప్తున్నాయా. రాను
దేవుడి చిత్తమైతే బతికి సగం ఉంటే రేపు తెల్లలేక 12 గంటలు వస్తుంది ఊరు. హల్లెలూయా. అందరికి ముందుగా చెప్పాడు కాదేమో అని నాకు ఫోన్ వచ్చినా కానీ నాకు ఫోన్ వచ్చింది. అందరికి ముందుగా మెసేజ్ చేయడం టైం అవుతుంది కానీ అడ్వాన్స్ హ్యాపీ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ ఇయర్ తమ్ముడు, అక్క అడ్వాన్స్ హ్యాపీ ఇయర్ అక్క, అమ్మ మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ ఇయర్ అమ్మా. మీరు చెప్పరుగా, మీరు చెప్పరు. నాకు తెలుసు మీరు ఎవరంటే వినేటువంటి తప్ప చెప్పేటువంటి కాదు. దేవుని స్తోత్రం కాక. సంవత్సరం మారింది, ఎంతగా మారిపోతుందంటే సంవత్సరాలు రోజులు ఎంతగా మారిపోతున్నాయంటే నా పరిచయం ఎంత అయిపోయింది. స్టేజ్ ఒకటి వేస్తున్నాం. స్టేజ్ వేస్తున్న సమయంలో సేవకులకి మా మీద ప్రేమ కలిగి, అయ్యా నీకు ఈరోజు పార్టీ ఇప్పిస్తానండి అయ్యారు. పెద్ద పార్టీ అనుకుంటున్నా, మీ అందరికీ ఈరోజు సోడా ఇప్పిస్తున్నాను. ఏం ఇస్తున్నాను? మీ అందరికి ఈరోజు సోడా ఇప్పిస్తున్నాను. చాలు, దేవుని కడుపు చల్లగా ఉంటుంది. ఇప్పుడే కదా నీకేం సోడా కావాలి చూసాం? అయ్యా నాకు నిమ్మ సోడా కావాలి. అబ్బాయి నీకేం సోడా? నాకు కూడా నిమ్మ సోడా. అందరు నిమ్మ సోడా. ఆ వచ్చినోడు కూడా నిమ్మ సోడానే బాగుంటుంది. అయ్యారు నిమ్మ సోడా ఎంత? 10 రూపాయలు. అందుకు బాగుంటుందా అని అడిగాడు. నేను ఇస్తాను కదా కాక. తాగినాక నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎన్ని రోజుల ముందు సోడా కొట్టి సౌండ్ విన్నారా? ఎప్పుడు? ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఎన్ని రోజుల ముందు సోడా సీసా చూసి తెలిసిగా సీసా లోపల గోధి ఉంటుంది, గుండ్రం ఉంటుంది, దానికి సొట్ట పడి ఉంటుంది. లేదా ఎన్ని రోజులు అవుతుందో రుచి కూడా మారిపోయింది. అప్పుడు కొంచెం ఘాటు ఉంది, నీళ్ళు అయినట్టే ఉంది. రైట్ అయిపోయింది. నా బ్రదర్ నాతో పక్కన ఉన్నట్టు ఒక బ్రదర్ని అడిగాను, తమ్ముడు ఇది ఈ సోడా ఏరేటప్పుడు తాగాను అన్నాను. నాకు అర్థం కాదు. మీకు అర్థమైందా? తమ్ముడు ఈ సోడా ఏ రేటప్పుడు తాగాను అన్నాడు. అన్నా నిమ్మ సోడా రూపాయి, క్షమించండి, మామూలు సోడా రూపాయి, నిమ్మ సోడా 2 రూపాయలు అప్పుడు తాగాను. నేను కూడా తాగా. అదే నేను కూడా 2 రూపాయలు కూడా తాగా. అంత బాగుండేది కదా తమ్ముడు. ఒక్కసారి రిమెంబర్ పాత జ్ఞాపకాలన్నిటి జ్ఞాపకం ఒక్క సోడాతో. స్తోత్రం చెప్పండి. రోజులు ఎంతగా మారిపోయి, ఒకప్పుడు 2 రూపాయల సోడా ఈరోజు 10 రూపాయలు అయిపోయింది. మారిందా? మారిందిగా. 2016లో 100 రూపాయలకు వచ్చే నూనె ప్యాకెట్ ఈరోజు 170 రూపాయలు. మారిందా? మారిందిగా. రైట్. నాకు జ్ఞాపకం వచ్చిన బాగా గుర్తుండిపోయే సంవత్సరాలు కొన్ని ఉన్నాయి. బాగా గుర్తుండిపోయే సంవత్సరాలు ఉన్నాయి. ఆనాడున్న జనరేషన్కి, ఈనాడున్న జనరేషన్కి, ఆనాడున్న పరిస్థితులకి, ఈనాడున్న పరిస్థితికి. ఒకప్పుడు మా ఇంట్లో కరెంటు పోతే వెంటనే మా గుర్తొచ్చింది తెలుసా? కెరసనాల గుండి. ఎంతమంది వెలిగించారు? కెరసనాల గుండి ఎంబడే గుర్తొచ్చింది. అది దాన్ని వెలిగించినా దానికి ఒక డైల్ ఇచ్చాం, దానికి ఒక గ్లాస్ ఉంటుంది. మారిందా? ఈ రోజు మనకు కరెంట్ బాగా గుర్తొచ్చేది అది ఆలోచించమని చెప్పారు. దేవుని స్తోత్రం. మనకు గుర్తొచ్చేది సెల్ ఫోన్, లేకపోతే టార్చ్. మారిందిగా. సంవత్సరాలు మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, ప్రకృతి మారుతుంది. మారుతున్నాయి కదా. రైతులు నాకు మధ్యాహ్నం నాకు పక్కన బ్రదర్ కూర్చున్నాడు. తమ్ముడు రైతులు ఎంతగా ఏడుస్తున్నారు కదా. దేనికన్నా? మిరప తోటేసిన ప్రతి రైతు ఈరోజు ఏడుస్తున్నాడు తమ్ముడు. రాష్ట్రం అంతా తిరిగి అంటాడుతుంది. మనుషులకి అంటాడుతుంది. ఈ రోజున పొలాలకి అంటాడుతుంది. రోజులు ఏమవుతున్నాయి? మారుతున్నాయి కదా. ఐ ఆస్క్ ఏ క్వశ్చన్, నువ్వు మారుతున్నావా?
గ్రంథమే ఓపికతో ప్రార్థన అయిపోయేదాకా, వాక్యం అయిపోయేదాకా నేను శ్రద్ధగా వింటాను. సోదర వింటారుగా తట్టుకోవాల్సింది. తట్టుకోవాలి. వినడం ముఖ్యం కాదు. హలో, వినడం ముఖ్యం కాదు. విని తట్టుకొని జీవితాన్ని మార్చుకోగలుగుతావా? రేట్లు మారాయి, సంవత్సరాలు మారాయి, జీవిత విధానం మారిపోయింది, పని పాట మారిపోయింది. బయట విషయాలు చెబుతున్నాను అనుకోకపోతే మీకు అర్థం కావడం కోసం బయట విషయాలు చెప్తాను తప్ప నాకేదో పని పాడాలి కాస్తుంది. అన్నా, ఒకప్పుడు కాలువ గట్ట నుంచి నడుచుకుంటే వరి మాగాళ్ళ నిండా ఇల్లు నట్టుండేవి అన్న. వాటిని చూస్తుంటే ఒకవేళ ఇక్కడ కుటుంబం నివసిస్తుందేమో అంత ఆలోచించేదన్నా. దేని తమ్ముడు అని అడిగాడు బ్రదర్. వరి కుప్పలన్నా, మా చిన్నప్పుడన్నా మడికి ఒక కొప్పు ఉండేది. అది ఎలా ఉండేది? ఇల్లులా ఉండేది. ఇల్లు ఆకారంలో ఉండేది. ఎంత చక్కగా, ఎంత ముద్దుగా ఉండేదో. చూద్దామన్నా, ఒకప్పుడన్నా చేలోనే ఎండిపోయినాక ఎండబెట్టేటోడు, ఎండిపోయిన తర్వాత కోత కోసేటోడు, కోత కోసిన మళ్ళా కొన్ని రోజులు ఎండబెట్టేటోడు, ఎండబెట్టిన తర్వాత మళ్ళా కొప్పేసేటోడు, కొప్పేసిన తర్వాత వర్షం పెట్టి ఒక్కొక్కటి వచ్చి ఎంత శ్రేష్టమైన ఆహారంగా ఉండేదో. ఈ రోజున పచ్చిగా ఉండగానే వస్తున్నారు, పచ్చిగా నమ్మేస్తున్నారు, పచ్చిగా నట్లో. అందుకని బయటికి పోతున్నామా? రోజులు ఏమయ్యే? మళ్ళా జ్ఞాపకం చేస్తాను. సంవత్సరాలు మారాయి, జీవిత విధానం మారుతుంది, ప్రకృతి పద్ధతి మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి, రోగాలు మారుతున్నాయి, సమయం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి, జీవిత విధానం మారుతుంది, టెక్నాలజీ మారిపోతుంది. అడుగుతున్నాము, నీ జీవితం మారుతుందా? నీ హృదయం మారుతుందా? సంవత్సరం అనే దయా కిరీటాన్ని నువ్వు ధరింపజేసి ఉన్నావయ్యా. సంవత్సరాన్ని మనకి ఎలా ఇచ్చాడేసా? ఆ మాటగా చెబుతున్నాను. సంవత్సరమును నీ దయతో, నా మాట చెబుతున్నాను, నీ దయతో మాకు ఒక సంవత్సరాన్ని కిరీటంగా ఇచ్చావు. హల్లెలూయా. నీ దయతో మాకు ఒక సంవత్సరం అనే కిరీటాన్ని ఇచ్చావు. నాన్న, దేవుడు ప్రతి మనిషిని కూడా ప్రతి రోజు గమనిస్తున్నాడు, ప్రతి క్షణం గమనిస్తున్నాడు, ప్రతి రోజు చూస్తున్నాడు. మార్చుకుంటావేమో. 2016 చూసాడు, మార్చుకుంటావేమో. 2017 17 ఇచ్చాడు, మార్చుకుంటావేమో. 18 కూడా ఇద్దాం, 18 కూడా ఇచ్చాడు, మార్చుకుంటావేమో. 19 కూడా ఇచ్చాడు, 19 కూడా ఇచ్చాడు, మార్చుకుందామని. 2022 కొంచెం ప్రపంచం అంతా కొంచెం ముళ్ళు తీసి పెట్టాడు. 2020 రాష్ట్రంలో ఉంది, 2020 రాష్ట్రంలో దాగులు. 2021 కూడా చూద్దాం, మార్చుకుంటాడేమో లేక మార్చుకుంటాడేమో చూద్దాం. అవకాశం 2021 కూడా చెప్పాలి కొంచెం మీకు తెలిసి. 2021 నాకు కొంచెం ఇచ్చాడు, దయచేయడం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మార్చుకుంటారేమో అని రాష్ట్రంలో ఉన్నటువంటి భయాందోళన 2021 ఇంటిలోకి వచ్చింది. 2022 నీ ఒంటిలో ఒక రాకుండా చూసుకోవాలి. అర్థమైందా? అంటే క్లారిటీ చెప్పాను. 2020 రాష్ట్రంలో భయం, 2021 ప్రాంతంలో ఉంది భయం, 2022
హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. సంవత్సరం దయా కిరీటాన్ని 16, 17, 18, 19, 20, 21, 22, 23 ఇలా ఇచ్చుకుంటూ వెళ్తాడు దేవుడు తెలుసా. లోకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. లోకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి వెలుగు వెయ్యే మట్టుకు మనం అనుకుంటున్నాం ఈ రోజు నేను బ్రతికున్నానంటే నాకు జ్ఞానం చేయాలనుకుంటున్నాం. ఈ రోజు నేను బ్రతికున్నానంటే నాకు తెలియచాటు చేయాలనుకుంటున్నాం. ఈ రోజు నేను బ్రతికున్నానంటే ఆస్తి చేయాలనుకుంటున్నాం. నేను బ్రతికున్నానంటే నా అంతస్తు అనుకుంటున్నావు. కాదు కాదు నాన్న, నువ్వు బ్రతికున్నావంటే నీ కోసం ఎవరు ఒక నీతి మొదలు ప్రార్థన చేశాడు. నువ్వు బ్రతికున్నావంటే నీ కోసం ఎవరో తెలుసులో ప్రార్థన చేశారు. కొంచెం కఠినంగా ఉంది రాత్రి, లేకపోతే నిదానం చెప్పుకున్నాను. నువ్వు అనుకుంటావు కరోనా నా ఇంట్లోకి వచ్చినా సరే నాకేమి చెప్పండి నాన్న, నాకేమి నీకోసం ఒక నీతి మంత్రులు ప్రార్థన చేసే బాబు. కరోనా ప్రార్థనకు వచ్చిన నాకేమి నీకోసం కుటుంబం ప్రార్థన చేసినానా. లోతు అనుకుంటున్నాడు అబ్బా దేవదూతలు నన్ను రక్షించడం కోసం వచ్చారు, నీ మీద ప్రేమతో రాలా. అబ్రహాము ప్రార్థన చేశాడు అక్కడ నీకోసం. ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు అబ్బా 40 సంవత్సరాలు ఎంత బాగా నడిచామో. హలో, నీ తెలివితేటలు బట్టి కాదు 40 సంవత్సరాలు నడిచింది. సేవకుడు నీ కోసం ప్రార్థన చేశాడు దేశంలో. లేకపోతే సేనాయి కొండ మీద చచ్చిపోయాడు. సేనాయి కొండ దగ్గరే చచ్చిపోయాడు. మోషే అడ్డుపడ్డాడు బాబు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు బ్రతికున్నామంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అలా అవకాశం ఇవ్వడానికి కారణం సేవకుడి కోసం ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా క్షమించయ్యా, తెలిసి తెలియ చేస్తున్నా తప్పు, ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి. అయ్యా తెలిసి తెలియ చేసేదేమోనయ్యా, ఒక్క సంవత్సరం అవకాశం నీ కోపాన్ని కుటుంబం మీదకి తీసుకురావాలి. ప్లీజ్ ప్లీజ్ దయచేసి సంఘం ఆయన నీ రక్తం చేత కొనబడిన సంఘం అయ్యా కాపాడయ్యా నీ సేవకుడు ప్రార్థన చేస్తే ఈరోజు బ్రతుకున్నావు. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం అయితే అంజూరపు చెట్టు నీకు నాకు మనకు సాదృశ్యం. మీ మన తోట ఇక్కడ పంటలో చేయలేకండి, పంట వేసి అన్నోళ్ళు ఏదో పంట సరే ఇట్లు చెట్లు వేసుకుని పంట అర్థం కాదు. మా ఊరికి ఇంగ్లీష్ చైనా వాళ్ళు అయిపోతున్నారు. చెట్లు వేసుకున్నారు, చేతి ఎత్తారు. చెట్లు వేసుకున్నారుగా, నిమ్మకాయో, జామకాయో, మామిడికాయో, గిన్నెకాయో, సొరకాయో, పొట్లకాయో, కాకరకాయో, బెండకాయో, దొండకాయో, దోసకాయో ఏదో కాయ వేసుకున్నారు. స్తోత్రం కలిగి కాక దేనికి వేసుకున్నారు? ఏం వేసుకున్నారా? తినడానికేగా. పాప ఆయన కూడా అంజూరం చెట్టు దేనికేసుకుని తిందామని వేసుకున్నాడండి. హల్లెలూయా. అంజూరం చెట్టుని తిందామని వేసుకున్నాడు. ఏసి సంవత్సరానికి వచ్చాడన్నా కాయ దొరక చూద్దాం. నెక్స్ట్ ఇయర్ వచ్చాడు, కాయ దొరక. 3వ సంవత్సరం కూడా వచ్చింది, మండిపోయింది కడుపులో. ఎవరైనా తోడమాడండి. సర్వెంట్ ఆఫ్ గాడ్
దేవుని సేవకుడు. అయ్యా దండవయ్యా, ఏంటయ్యా ఈ చెట్టును 3 సంవత్సరాలు చూస్తున్నారు, నేను 3 సంవత్సరాలు ఫలిస్తుందేమో, 3 సంవత్సరాలు ఏదైనా కాపు కాస్తేమో, కాపు కాస్తే ఆ కాయ నేను తిన్నామని ఎప్పటి నుంచి 3 సంవత్సరాలు చూస్తున్నాను కదా. దీనివల్ల ఉపయోగం లేదు, దానికి ఉపయోగం లేదు, దాని నాటిన భూమికి ఉపయోగం లేదు, కాస్తున్న నీకు ఉపయోగం లేదు. తీసే గొడవ నేనే చేస్తా. అయ్యా నా మాటిని ఒక్క సంవత్సరం అవుతావా? ఎంతమంది కదా అవుతుంది? ఒక్క సంవత్సరం అవయ్యా. దాని కాదు, దాని తప్పు నా మీద వేసుకుంటున్నాను, దాని తప్పు నా మీద వేసుకుంటున్నాను. అది ఫలించకపోవడం ఒకవేళ నీ కారణమేమో, నేను ప్రయాసపడలేను దానికోసం. అయ్యా ఈ సంవత్సరం నేను దాన్ని చుట్టూ పాదు చేస్తా, లోతుగా చేస్తా, దాన్ని నిండా చేస్తా, నేను ప్రయాసపడతాను. అయ్యా ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే నీ దాకా రాదు మ్యాటర్, నీ దాకా మ్యాటర్ రాదు, నేనే దాన్ని చేస్తాను. నేను చేస్తానయ్యా. God's given to you a chance. దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. దేనికి? ఫలించడానికి. నా మాట చెప్తున్నా, అక్కడ రాయబడి సందర్భంలో లేదు, చాలా రైట్ ఆన్సర్. నా సబ్జెక్ట్ బట్టి మాట్లాడదాం. ఫలించడం కోసం ఏ ఫలం ఇది? ఏ ఫలం? మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. ఫలిస్తలేమో 3 సంవత్సరాలు చూశాడు సార్ గారు. అంజూరం చెట్టు 3 సంవత్సరాలు ఫలిస్తలేమని చూశాడు, ఫలాలు కనిపిస్తుంది, నరికేద్దామనుకున్నాడు. ఎందుకు నరికేద్దామయ్యా? 1 సంవత్సరంతో ఈ సంవత్సరం ఫలిస్తామయ్యా అని అడిగాడు. ఏ ఫలం కోసం యజమానుడు వచ్చాడో, ఏ ఫలాన్ని యజమాను ఆశిస్తున్నాడో, ఏ ఫలం దేవుడి రోజు దగ్గర ఆశపడుతున్నాడో చదువునా. 3వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనం. అతడు పరిసయ్యులను సద్దుకయ్యులను అనేకులు బాప్తిజం పొందవచ్చును చూచి సర్ప సంతానమా రాబోయే ఉగ్రత నుంచి, అఫ్కోర్స్ నేను మాట్లాడుతున్న మాట రాబోయే ఒమైక్రాన్ నుంచి తప్పించుకునేటకు ఎవడు నోటీస్ పాయింట్ మారు మనస్సుకు తగిన ఆ ఫలం నీ దగ్గర ఆశపడుతున్నానా? ఆ ఫలం ఫలిస్తానేమని 3 సంవత్సరాలు చూస్తున్నాడు బాబు. మారు మనస్సు తగిన జీవితాన్ని జీవిస్తావేమని దేవుడి దగ్గర చూస్తున్నాడు. కనబడ నరికేద్దామనుకున్నా 2021లో సేవలు పడ్డాడు. 2022 అవకాశం ఇస్తున్నాడు. మార్చుకుంటావా? సరే, లేకపోతే తీసేస్తాడు. మారు మనస్సుకు తగిన ఫలం ఉందా? అసలు మారు మనసు వచ్చినప్పుడు చెప్పిన ఫలం తర్వాత ఆలోచిద్దాం కానీ, హలో, ఫలం గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ మారు మనసు వచ్చిందా? అయ్యో 2022 అడుగుపెట్టాను, ఏం ఉపయోగం నా బ్రతుకు మారకుండా? అయ్యో కొత్త పట్టుకుంటున్నారు, ఏం ఉపయోగం నా జీవితం కొత్తగా పరచకుండా? అయ్యో నా ఇది నూతనంగా కట్టుకున్నాను, ఏం ఉపయోగం నా జీవితం నూతన పరచలేదుగా? దేవుడి దగ్గర వచ్చి మనం ఏమనుకుంటాం తెలుసా? అయ్యా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము ఆయన నూతన
బ్రతుకు మారిందా? మారు మనసుకు తగిన జీవితం ఉందా? కోస కనబడి చిన్న స్టోరీ ఏమనుకో మాకు వాళ్ళు అంతే పిలిచిపోయేవాడు కానీ మనకేది అడ్రస్ లేకుండా అన్నీ చెబుతారు. మనం చెప్పాక అంతే, అడ్రస్ లేకుండా అన్నీ చెబుతారు. కానీ అడ్రస్ మాత్రం చెప్పనన్నా, అన్నీ చెబుతా కానీ అడ్రస్ మాత్రం చెప్పను. అలేలుయా. చిన్న కుటుంబంలో గొడవ జరుగుతూ ఉంది. చిన్న కుటుంబంలో గొడవ జరుగుతుంది. దేనికి గొడవ జరుగుతుందంటే ఆ ఇంటి యజమాని కొంచెం తాగాడు, డ్రింక్ వేసాడు. నాకు ఫోన్ చేశారు, అన్నా రావాలి, ఇంట్లో సమాధానం లేదు, కొంచెం రావాలన్నా అని అన్నారు. వెళ్ళారు. ఎలాగానే ఇంటి యజమానుడు కొంచెం తాగి కుటుంబీకుల మీద కొంచెం కోపడుతున్నాడు, బాగా కోపడుతున్నాడు. ఏమండి ఇలా తాగడం పద్ధతి కాదు. సరే, మీకున్న అలవాటును బట్టి మార్చుకునే రోజు మార్చుకుంటారా, దేవుడు మారుస్తాడు. కానీ తాగిన మీరు కుటుంబాన్ని ఇలా ఇబ్బంది పెట్టడం అస్సలు పద్ధతి కాదండి. మీరు కూర్చుంటే నేను మాట్లాడతాను మీతో. కూర్చోదు. అదే నేను కూర్చోదు సార్, నేను కూర్చుంటే నేను మాట్లాడతాను. కూర్చోనండి, వాళ్ళని చెప్పమంటున్నారు. కూర్చోను. నేను కూర్చోవాల్సిందే. ఇట్లా మామూలుగా ఇప్పుడు ఎక్సర్సైజ్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ తెలుసా నీకు? చిన్నప్పుడు స్కూల్ ఆడిపించారా? సిట్టింగ్ అంటే కూర్చోవాలి, స్టాండింగ్ అంటే ఇప్పుడు నేను అన్నగాని నేను సైడ్ చేస్తా, నువ్వు కూర్చో. ఇద్దరు దగ్గర అక్కడ మనం కూడా వీడియో పడతామా కనుక బాబాయ్ కూర్చో, నువ్వు లేవాలి, నువ్వు కూర్చోమని నువ్వు లేవాలి. లేదు నన్ను ఎడుతుండు, నువ్వు కూర్చోండి బాబాయ్, నువ్వు కూర్చోవలసిందే. ఇగో మర్యాద చెబుతున్నా, నువ్వు పాస్టర్ ఎప్పుడా నీకు మర్యాద ఇచ్చాను. నేను కూర్చోను. బాబాయ్ కూర్చో బాబాయ్. లేదు చివరిసారి చెబుతున్నా, నేను కూర్చోను. బాబాయ్ కూర్చో బాబాయ్. కూర్చో బాబాయ్. వేసి చెప్పేది కదా, కూర్చొని వాళ్ళు దాని వచ్చి కాబట్టి వెళ్తున్నారు. నేను కనపడుతున్నా, నువ్వు కూడా వెళ్తున్నాగా. అయినా సరే ఇగో జోసఫ్, ఇప్పుడు దాకా మాస్టర్ గారు అన్నాడు. ఇప్పుడు జోసఫ్ నాకు ఓపిక తక్కువ. నేను వెళ్ళి అసలు ఇక్కడ ఉండొచ్చు వెళ్ళిపోవాల్సిందే అన్నాడు. బాబాయ్ కూర్చో, అసలు పాస్టర్ గారు కదా కూర్చో. ఏమనలేదండి, ఏమన్నా అసలు పాస్టర్ గారేనా వాళ్ళు బుద్ధి చెప్పాలి నన్ను. దేవుని స్తోత్రం కలుగుతుంది. నాన్న, ప్రభు నీ దగ్గర ఆశిస్తున్న ఫలం ఏంటో తెలుసా? నువ్వు మార్పు చెందాలనుకుంటున్నాగా దానికి తగిన ఫలం నీవు కనిపిస్తావు దేవుడికి. There is no doubt. సందేహం లేదు. మనం చెప్పాక బుధవారం నేను ఒక్కసారి ప్రశ్నిస్తుంటే నువ్వు మారావో లేదో నీ మనస్సాక్షి చెబుతుంది. నువ్వు సంపూర్ణంగా ప్రభువులో నీ జీవితాన్ని అప్పగించుకున్నావో లేదో నీ మనస్సాక్షి చెబుతున్నానా? నీ మాట మీరు మార్చుకున్నావో లేదో నీ మనస్సాక్షి చెబుతుంది.
నీ చూపులు మార్చుకున్నావో లేదో నీ మనస్సాక్షిని చెప్పుతుంది. నీ బ్రతుకు సంపూర్ణంగా మారిందో లేదో నీ మనస్సును ప్రశ్నిస్తుంటే అది జవాబు చెబుతుంది సంపూర్ణంగా మారలేదో. దేవుడు నన్ను ఆశిస్తున్న ఫలం ఏంటి తెలుసా? మారు మనస్సుకు తగిన ఫలం ఫలించండి. దేవుడు సంవత్సరం ఎందుకు అవకాశం ఇస్తాడు తెలుసా? ఫలిస్తావని, మార్చుకుంటావని, సరి చేసుకుంటావని. నువ్వేమో దాన్ని ఆసరాగా తీసుకొని పిచ్చి వేషాలు వేస్తున్నావా? పిచ్చి కొట్టుడు కొడతాడు. హలో, ఆయన కొడితే దెబ్బ తిరిగిపోతాడు. కొట్టే దెబ్బ కనబడదు కానీ దెబ్బ తిరిగిపోతాయి. కొట్టక ముందే మార్చుకుంటావు. కొట్టేవాడు చూడాలి. నన్ను ఇంకా పట్టలేదు, నా దగ్గరికి ఇంకా రాలేదు. అవకాశం ఇస్తున్నాడు నాన్న, కొట్టలేక కాదు, కొట్టడం శాతగా కాదు. గారు దేవుడు కొట్టడం శాతగా కాదు, అవకాశం ఇస్తున్నాడు. చూద్దాం. నీరాన్ని అలా కోపడ్డా ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? హలో, నీరాన్ని నా ఉప్పు కాడ, కారం కాడ, పప్పు కాడ, డబ్బులు కాడ అడిగితే ఆయన మామ దేవుడు ఎందుకు అవుతాడు? అవకాశం ఇచ్చుకుంటూ వస్తున్నాను. సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేనికి ఇస్తున్నాడంటే నువ్వు ఫలించి మారు మనసు తగిన జీవితం జీవిస్తావు. అని ప్రజలకు ఇంకా అర్థం కావట్లా, ప్రజలకు ఇంకా తెలియక వస్తున్న దెబ్బలు, వస్తున్న తెగుళ్ళు, వస్తున్న పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అట్లా. ఎవడో చేస్తే రాదన్నా దేవుడికి మండిపోయింది మనసులో. సొదొమ గొమొర్రా మీదికి ఊగిన రామంట, దేవుడికి మండిపోయింది మనసులో. ఆయన కోపం స్థలం చెప్పాను. అప్పుడెప్పుడు చెప్పాను, విన్నవాళ్ళు ఉన్నారు, వినని వాళ్ళు కూడా ఉన్నారు. వినని వాళ్ళని దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ మంచి విషయం చెప్తాను. ఏంటి తెలుసా? ఆయన కుడితే ఎలా ఉంటుందంటే వెతుక్కున్న ఆచూకీ దొరకదు. వెతుక్కున్న ఆచూకీ దొరకదు. ఎలా చెప్పగలుగుతారు సార్ అంటే, పెద్ద శాస్త్రవేత్తలు చెబుతున్న మాట, ఈనాటికి 2021 డిసెంబర్ 31 నైట్ 10 గంటలు 11:15 నిమిషాలకి ఈనాటికి కూడా సొదొమ గొమొర్రా అనే పట్టణంలో తొంగ గడ్డి కూడా మొలగదు. నిజం. చరిత్ర కావాలంటే అడ్రస్ చెప్తాను, వెళ్ళండి. నా దగ్గరే డబ్బులు లేవు. సొదొమ గొమొర్రా దగ్గర నాకైతే డబ్బులు. ఒకవేళ మీ దగ్గర ఉండి చూడాలండి, నాకు చరిత్ర కావాలని, సత్యం తెలియాలని వెళ్తానంటే మాత్రం ఇల్లు ఇజ్రాయెల్ దేశం ఎప్పటికీ ఉంది. బైబిల్ ఉన్న ప్రతి దానికి ఈ రోజున ఒక అడ్రస్, ఒక ఆప్షన్ ఉందన్న. నేను స్తోత్రం కలుగుగాక. కనిపిల కథలు అయితే కాదు, ఎవడో కనిపించి పరిపాటు రాసిన గ్రంథం అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పుద్ది. ఇది చదివిన వాళ్ళతో తమ జీవితాన్ని చదివించి చూపించింది. నేను స్తోత్రం కలుగుగాక. నేను మధ్యాహ్నం వాక్యాన్ని ప్రిపేర్ అవుతా ఉన్నాను. అంటే పని చేసుకుంటూనే ప్రిపేర్ అవుతా ఉన్నాను. అయితే ఆ సమయానికి బైబిల్ లేక తమ్ముడు గమాలేసరికి వచ్చిన అధ్యాయాన్ని సెల్ ఫోన్లో చూసి చదువుతా ఉన్నాను. చదువుతున్న సమయంలో నా పక్కన గ్రహితే అన్నా, బైబిల్
బైబిల్ చదవడం ప్రారంభిస్తే ఆమబుద్ధి కాదన్న. బైబిల్ చదవడం ప్రారంభిస్తే ఆమబుద్ధి కాదు. దేనికంటే ఎవరో ఒక వ్యక్తి మనతో సంభాషిస్తున్నట్లుగా ఉన్న బైబిల్ చదివితే. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. ఇది నాలో, మరి మీకు ఎప్పుడు కలిగిందో లేదు నాకైతే తెలియదు, కానీ నేను చదువుతున్న ప్రతిసారి ఎవరో ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నట్టుగా, నా జీవితాన్ని నాకు తెలియజేస్తున్నట్టుగా ఒక బైబిల్ చదివిన ప్రతిసారి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను అంటానా, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మార్చుకుంటావేమని, సరి చేసుకుంటావేమని, తగిన జీవితాన్ని జీవిస్తావని మార్చుకోవట్లా. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు అవకాశం ఇస్తాడు, దేవుడు అవకాశాన్ని ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. పదే 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 రాత్రి నాకు ఎదురు లేదు ఈ మాట తెలియజేస్తుంది. పదే పదే అవకాశం ఇస్తూ వస్తున్నాడు. అవకాశాన్ని ఆసరాగా తీసుకుని అడ్డదారులు వెళ్ళామనుకో, నీ జీవితం అడ్డదిడ్డమైపోతుంది. అయ్యారండి, నేను చేసేది కూడా తప్పేనా? ఇది కూడా తప్పేనా? అదేంటో తెలియదు నాగేశ్వరరావు. ఈ మధ్య నా గడ్డ మీద అందరూ పడ్డారు. నేను స్తోత్రం గారుగా పొద్దున్న నుంచి ఇప్పుడు 10 మంది వెళ్తాడు గడ్డ తింటా. నా గడ్డ తోడికిందంత బాగా నాకు అర్థం అట్లా. నేను అడ్రస్ కూడా చెప్తా, డేట్ కూడా చెప్తాను. జనవరి 24 చెప్తా అంటే అప్పుడు మొక్కే లేదు, మొక్కే లేదు. నన్ను చూసి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు అనుకుంటున్నారు. అందులో కొంచెం గడ్డం తీస్తే పెద్దవాళ్ళ కనిపిస్తారు. నేను స్తోత్రం కలిగింది కాక. అలాగే గడ్డం తీసి కొంచెం పెద్దవాళ్ళ కనిపిస్తారు. అప్పుడు నాకు కొంచెం లేదు, ఏడు పెద్దవాడే. నేను స్తోత్రం గడ్డం తీసాను వచ్చిన నీకు పిల్లలు పుట్టారా, నేను ఇంటి అడుగుతున్నాను ఏం చేద్దాం. అందుకని కొంచెం గడ్డం తీస్తున్నాను, తప్పుగా వాడి. సరే అన్నా, మరి నువ్వు గడ్డం వేస్తే లేదు కానీ మేము ఇలా చేస్తే తప్ప. అంటే అందరూ కొందరు లేదు తెలియదు, కొంతమందికి వచ్చిన ప్రశ్న బట్టి సమాధానం లేదు. గడ్డం పెంచుకోవచ్చో పెంచుకోకూడదో నేను బైబిల్ చూపిస్తాను. నువ్వు చేసే తప్పో రైటో నువ్వు చూపిస్తావు బైబిల్లో. స్టైల్ కానీ పెంచుకోవట్లేదండి, దయచేసి తప్పు కనుకోమాకండి. కొందరు అనుకున్నారు, ఒకవేళ మీరు ఆ ఉద్దేశం లేదు, ఉండలేదు నాకు తెలిసింది. అదే స్టైల్ కానీ పెంచుకోవట్లా. ఒక మాట చెప్పారంటే బైబిల్ ఉంది, బుధవారం చెప్పారు, గడ్డం ప్రక్కల గురిగించుకోవద్దని బైబిల్ ఉంది. హల్లెలూయా. మనందరూ చాలా మంది తీసేస్తారు, వాళ్ళ ఇష్టం, ఆప్షన్. కానీ నువ్వు చేసేది, నువ్వు చేస్తుంది బైబిల్ చేయకూడదని చెప్పి నేను చూపిస్తాను. నువ్వు చేస్తుంది బైబిల్ చెయ్యకూడదు రాయబడింది, నేను చూపిస్తా. దేవుడు అవకాశం ఇస్తున్నాడంటే నువ్వు దాన్ని ఆసరాగా తీసుకుంటావని కాదు, మార్చుకుంటావని. 2021లో ఏదో తెలిసి తెలియక పొరపాటు చేసింది, 2021లో ఏదో తెలిసి తెలియక పొరపాటు చేశాడు, 2020లో బుద్ధి కంటే కొంచెం మానవుడుగా పడిపోయాడే, ఒకసారి అవకాశం ఇద్దామని దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆసరాగా తీసుకోమాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి చదువుతారు. కావున ఏదగా 2020 ప్రవర్తన విషయంలోనైతే
2021 ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన మీ 2021 స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన సంవత్సరంలో నీతియు యథార్థమైన బుద్ధి గలవారై. నాన్న యోజన ప్రశ్న అడుగుతున్నాను నేను, నువ్వు అన్యజనుడువా క్రైస్తవుడువా? చిన్న పాట పాడదు, డబ్బు కొట్టదా, కొంచెం మెరుపు కొట్టారు, చిన్న పాట పాడదు. నా జీవితాన కురిసే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం క్రైస్తవుడువా అన్యజనుడువా? క్రైస్తవుడు చేయలేక నేను కూడా చెప్తాను. ఫ్యాన్ బంద్ చేసేగా, ఈ ఫ్యాన్ అక్కడ కూడా మంచి వాళ్ళకి క్రైస్తవులేగా, క్రీస్తు నమ్ముకున్నాడుగా, ప్రభువుని విశ్వసించా, క్రీస్తుని కలిగి జీవించేవాడు క్రైస్తవుడు. బ్రహ్మని ఇప్పుడు క్రైస్తవుడు నేను క్రైస్తవుడు వాడు క్రిస్టియన్ యేసుకుమార్ గారు అలాగే చేతులు అలాగే పద్నాలుగు చేతుల దేవుని స్తోత్రం, నాగమణి గారు అలా ఎత్తుంది, అలాగే దేవుని స్తోత్రం. అందరూ కొంతమంది ఎత్తారు, కొంతమంది సంపూర్ణంగా ఎత్తారు. దేవుని స్తోత్రం. క్రైస్తవుడువా అన్యజనుడువా? కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎందుకని అన్యుడువా క్రైస్తవుడని ప్రశ్న వేశారంటే అక్కడ వ్యత్యాసాన్ని చెబుతున్నాడు పౌలు గారు. ఏంటి తెలుసా? అన్యజనుడు ఎలా ఉంటాడు, క్రైస్తవుడు ఎలా ఉంటాడు, వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉన్నది, క్రైస్తవుడు యొక్క జీవితం విధానం ఎలా ఉండాలన్నది పర్టికులర్గా ఒక మాట చెబుతున్నాడు. హల్లెలూయా. 4:17 నుంచి ప్రారంభించినప్పుడు, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఎక్కడ దగ్గర 2022లో కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఎక్కడ 2022లో నడుచుకోవాలని ప్రభువును మీకు దండగా చెబుతున్నాను. చదవలక కొంచెం గట్టి వారైతే ఎవరు అన్యజనులైతే అంధకార మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుస్తున్నారు. నీకు కూడా లేదా సిగ్గు? వాళ్ళకంటే సిగ్గు లేదు నాన్న, నీకు లేదా? వాళ్ళంటే వాళ్ళ మనసు ఏది చెప్తారో నడుస్తారు, నువ్వంటేనా? వాళ్ళ మనసు ఏది చేయాలనిపిస్తా చేస్తారు, నువ్వంటేనా? కుక్కకి నీకు సంబంధం లేదు. తిట్టుకుంటున్నాను.
ప్రార్థన చేయండి, మధ్యన కొంచెం నా కోసం ప్రార్థన చేయండి. ఏదో ప్రార్థన అంటే ఎప్పుడు తిట్టే వాక్యాలు చెబుతుంది, కొంచెం మంచి వాక్యాలు చెప్పి ప్రార్థన చేయండి. అలాగే ఎందాక చాలా చేయలేదు, భయమేసి ఎదురట్టుగా అమ్మ తిట్టే వాక్యాలు కాకుండా మంచి వాక్యాలు చెప్పి ప్రార్థన చేయండి. అలాగే దేవుని స్తోత్రం కలుగుతాక అన్ని జనాలకైతే సిక్కులేదు నీకోలేదా? అన్ని జనాలతో వాళ్ళు చూసినా కావాలంట నువ్వు అంటేనా? దేవుడు క్రైస్తవుడివి తప్పు కనుకోమాకని నా మాట అంటున్నాను. చేసేదేమో పూజలు, దూరేదేమో నీ వలన దేవుడు నాకు ఎంత అవమానం తెలుసా? నీ వలన దేవుడు నామని ఎంత అవమానపరచబడి తెలుసా? నీ వలన దేవుడి నామానికి ఎంత నీచంగా చూస్తున్నారు తెలుసు ప్రజలు. కన్న కొడుకు తప్పు చేస్తున్నాడ, కన్న తండ్రికి పేరు వచ్చిందట. నిజమేనా అబద్ధం? నిజమేనా? కొన్న తండ్రి పేరు పెట్టుకున్న బ్రతుకుతున్న బిడ్డవలేదు. నువ్వు తప్పు చేస్తే, నువ్వు జీవితాన్ని సరి చేసుకోకపోతే, ఆయన పేరు పెట్టుకొని ప్రతి ఆదివారం మందిరం వస్తుంది. ఎంతమంది చూస్తున్నారు? చిన్న పొరపాటు చేస్తే ప్రజల దేవుడు నాకు ఎంత అవమానపరచడం తెలుసా? భయం ఉందా? తప్పు చేసినట్టు నీకేం లేదు, జీవితాన్ని మార్చుకోలేకపోతున్నట్టు నీకేం లేదు, ఏ సమంతా కూడా లేదు నీకు భయం. తోటి కొడలు సమాధాన పడమ్మా, సమాధాన పడమ్మా, సమాధాన పడమ్మా, సమాధాన పడమ్మా, సమాధాన పడమ్మా. సాధారణ చెప్తా కానీ దాంతో మాత్రం మాట్లాడు. నీ వలన దేవుడికి ఎంత అవమానం చెప్పు. భర్తని గౌరవించమ్మా, భర్తని గౌరవించమ్మా, భర్తని గౌరవించమ్మా, భర్తని గౌరవించు. భార్య భర్తలు కూడా ఇంటి పక్కన ఉన్న అడగాలంట. కాబట్టి ఇంటి పక్కన వాళ్ళందరికీ వాళ్ళు ఇస్తారు, ఇంటి వాళ్ళని చెప్పరు. ఎందుకని అర్జున ప్రేమ ఉందిగా, ప్రేమ చేస్తే అనేకమైన దోషాన్ని కప్పెట్టద్ది. ఇంటి పక్కన ఏదంటే ఇంటి పక్కన అందరికీ యాంటీయే కదా, వాళ్ళని అడిగితే చెబుతారు ఇంట్లో రామాయణం అంతా. ఎంత అవమానం నీకు మన దేవుడికి. ఎంత అవమానం. ఎక్కడ ఆగాను? ఎక్కడ ఆగాను? ఎక్కడ ఆగాను? ఎక్కడ ఆగాను? జ్ఞానవంతుడు చెప్పండి, ఎక్కడ ఆగాను? ఎక్కడ ఆగా? భయం లేదు నీకు. ఏలేదు భయం ఉందన్నారు. పిచ్చిగా పడింది జోసఫ్. భయం లేదంటే మళ్ళా భయం ఉంది. ఏం పిచ్చి పడింది జోసఫ్కి? 31st పిచ్చి పట్ల రైతే మాట్లాడుతున్నా. భయం ఉంది కానీ భయం లేదు. భయం ఉంది కానీ భయం లేదు. మనుషులు భయం లేదు, దేవుడు భయం లేదు. అదేనా? భయం ఉంది కానీ భయం లేదు. ఏ భయం ఉంది అంటే మనుషులు భయం ఉంది. మనుషులు చూస్తారేమో, మనుషులు అనుకుంటారేమో, మనుషులు తిడతారేమో, మనుషులు చూస్తే బాగోదేమో, మనుషులు ఏమైనా చూస్తే, మా అమ్మ చూస్తే బాగోదేమో, మా నాన్న చూస్తే బాగోదేమో, అయ్యగారు చూస్తే బాగోదేమో, జోసఫ్ చూస్తే బాగోదేమో, అక్క చూస్తే బాగోదేమో, కృపాస్వామి చూస్తే బాగోదేమో, కృపాక చూస్తే బాగోదేమో. వీళ్ళు చూస్తే భయం ఉంది కానీ దేవుడు చూస్తే భయం సిగ్గుండాలి. వారిని
వాళ్ళంటే అన్ని చేయడు, వాళ్ళకి బోధించేవాడు లేడు, వాళ్ళంటే అన్ని చేయడు, వాళ్ళకి ఇలా చెప్పేవాడు లేడు, వాళ్ళంటే అన్ని చేయడు, క్రైస్తవుడు నాడు గొప్పదనం తెలియదు, ప్రభుత్వం ఎలా జీవించాలో తెలియదు, లోపల ఎలా బ్రతకడం తెలియదు. నీకే సార్ నీకు నేనే. ఇది నేనంటున్న మాట కాదు, చదువుకున్నాం సార్. అక్కడి నుంచి చాలా ఉంటుంది 18 నుంచి. వారైతే స్పీడ్గా అంధకారమైన సంబంధమైన మనసు కావాలి, తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుస్తున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానాది అపవిత్రతను అత్యాశతో తమను తామే ఏ కదా వాళ్ళు కనబడి చేస్తున్నారు, మనం కనబడి చేయాలి. ఖచ్చితంగా మాట్లాడుతున్నాను నేను. ఎప్పుడైతే నాగేశ్వర ఎప్పుడైతే మాట్లాడుతున్నాను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. ఏం చేయాలి? ఎంత చెప్పినా మాట్లాడు, ఎంత చెప్పినా మాట్లాడు. హృదయం మారాలి, హృదయం మారాలి. సంవత్సరాలుగా మారాల్సింది, బ్రతుకు మారాలి. బ్రతుకు మారిన రోజున ప్రతిరోజు నీకు ఒక నూతన సంవత్సరమే. గట్టి చెప్పు హల్లెలూయా. బ్రతుకు మారిన రోజున ప్రతిరోజు నూతన హ్యాపీ డే. హల్లెలూయా హల్లెలూయా. సంతోషం, ఆనందం, ఉత్సాహమే ఈ నూతన కొడతేవో చూస్తున్నా. లేదు దేవుని స్తోత్రం కనుక లేదు స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు పండుగ బ్రతుకులు మార్చుకున్న రోజు, బ్రతుకులు మార్చుకున్న రోజు నటించాలి. రోజు నటించాలి. భర్త దగ్గర నటించాలి, అమ్మ నాన్న దగ్గర నటించాలి, ఇరుగు వారి దగ్గర నటించాలి, పాస్టర్ గారి దగ్గర నటించాలి. నటించాల్సిన బ్రతికే. మార్చుకోకపోతే మార్చుకుంటే ఫ్రీడమ్, స్వేచ్ఛగా బ్రతకవచ్చు. ఎవరైతే నటించాల్సిన కర్మ లేదు. ఎందుకని బ్రతుకు మారింది. ఎవరి దగ్గర వంగి వంగి దండాలు పెట్టాల్సిన అవసరం, ఎందుకని జీవితం మార్చుకున్నాను. వారంటే చేయదు, వారికి బోధించేవాడు లేదు, వారికి ఇలాంటి పవిత్రమైన గ్రంథం లేదు, ఇలాంటి పరిశుద్ధ సంబంధమైనటువంటి మాటలు చెప్పేటువంటి బైబిల్ లేదు, పరిశుద్ధాత్మ సహాయం వల్ల లేదు. మరి నీకు అన్ని ఉన్న సరే తప్పు చేసిన బుద్ధి నీకు లేదా? నాకు లేదు. సిగ్గు నీకు లేదా? నాకు లేదు. నువ్వు చేసే తప్పని నీకు తెలుసు. మనం చేసే తప్పని మాత్రం మనకు తెలియదా? మనకు తెలుసు. ప్రార్థన టైం అవుతున్నా కార్తీక దీపం దాన్ని చూడటం తప్పని మనకు తెలియదా? జోసెఫ్ తెల్లబట్టేస్తున్నాడు, ఈరోజు కొత్తగా ఒకవాడు తెల్లబట్టేస్తున్నాడు. కార్తీక దీపం ఈరోజు ఏమైందని చూస్తాం. డాక్టర్ బాబు వాళ్ళకి హ్యాపీ మీల్ చేసుకుంటారో లేకపోతే మళ్ళీ వాళ్ళ ఇంటి మధ్య గొడవ అయిద్దని చూస్తాం. మనం చేసే తప్పని మన మనస్సాక్షి బద్ధకం చెబుతారు. కానీ మనం దాన్ని కప్పెట్టి నొప్పెట్టి ఉప్పెట్టి తప్పు నాన్న తప్పు. దేవునికి ఆయాస్కరమైన జీవితం అనుకోవచ్చు.
చేస్తున్న చిన్న తప్పు గారండి, పెద్ద పెద్ద తప్పు ఏం చేయట్లేదు. చిన్న భావన పెద్ద కథ పట్టుకున్నాను పెద్దలు. చిన్న భావన పెద్ద కథను పట్టాలి. చిన్నదైనా సీపులు తీసుకున్నాను, చిన్నదైనా ఏం సీపులతో తీసుకున్నాను, సంఖ్య ఎక్కువ వచ్చింది. అది చిన్న పాపే కదని తీసివేయమన్నారు. అన్నా పట్టచ్చినది నా తోసుకోమనే పడ్డది. తోసుకోవడానికి కొంచెం భయం తోస్తుంది. తోసుకోము అను తోసుకోండి, అలాంటి తోసుకో. పిల్లలు కూడా పెట్టింది ఇక్కడ. ఎంత మనం మాకు ఎలా చేస్తారు? మనం వచ్చిన చర్చిలోకి ఎంత కూడా ఉంది, ఇంతే ఉంది, ఇంతే ఉంది. పడగెత్తున్నా పడగ మరి ఇది సత్యం. ఇంకా శానమేమో, శానని జాగ్రత్తగా ఇప్పటిదాకా ఎలాగైతే అలా తీసిపారేసిన దోశ కూడా ఒక్కోటి తీసుకున్నట్టు పడ్డ. ఎప్పుడో సంవత్సరం తీసి పట్టాలి జాగ్రత్తలు. ఎందుకని దోషం చిన్నదైనా అది చేసే దెబ్బ మాత్రం ప్రాణానికే ప్రమాదకరం. చేసే తప్పు చిన్నది కావచ్చు, దాని ద్వారా నీకు ఎదురయ్యే పరిణామం మాత్రం తట్టుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయినా పాపంలో చిన్న పెద్ద ఉందండి, అన్నీ తప్పలే. హల్లెలూయా. కాబట్టి నా గురించి అన్ని జనుల కంటే తెలియదు, అన్ని జనుల కంటే బోధించడం లేదు, అన్ని జనుల కంటే ఇలా వచ్చి చక్కటి సత్యమైన మార్గాన్ని బోధించి క్రమంగా నడిపించే పరిశుద్ధాత్మ సహాయం వాళ్ళకి లేదు. అన్నీ తెలిసి నువ్వు కూడా అదే మార్గంలోకి వెళ్తే మనిషి అనాలా, పశువు అనాలా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, క్షమించి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనం. ఇప్పుడైతే మీరు కోపము ఇలా చేసి నేను చెప్పాను, కోపము, ఆగ్రహాలు, అక్కని వాళ్ళు చెరువు అరవడం, చెల్లిని తక్కువ అరవడం, అన్నం చూసి తమ్ముడు అరవడం, తమ్ముడు చూసి అన్నం అరవడం, అక్క ఏదైనా పని చెప్తే సైడ్కి మండిపోవడం, చెల్లి తక్కువ మండిపోవడం, తోడిపోవడం వస్తే ఇంకో తోడిపోవడానికి ఎక్కిపోవడం, ఇవన్నీ చదువుక చెప్పకూడదు అనుకున్నాను, చెప్పాల్సి వస్తుంది. సరే బాధపడి నాకేం లేదు. చాలా నుంచోండి అందులో చెప్పాను. వాక్యం అయిపోయిన తర్వాత నేను ఎంత బాధపడతాను, అనవసరంగా అయిపోయింది వాక్యం. నీ మాట ఏం రావాలవా అక్క? ఏది పొడ్డోడు చాలా పొడ్డోడు, 7, 8, 9 ఆ మధ్యలో ఉంటాడు వయసు. అన్నాన్ని వచ్చి చెప్పాలి, ఏంటా వీళ్ళు బూతులు మాట్లాడుతున్నారన్నా? నువ్వు మాట్లాడుతాడు చెప్పు, బాధవాక్యే నువ్వు మాట్లాడుతుంది చెప్పు. శనగలు అవద్దు చెప్పాలి, నాకు తెలిసి చెప్పలేదు. చెప్తారు మాట్లాడారు కాబట్టి ఆ చిన్న వయసులోనే వాడి మైండ్లో ముద్ర పడిపోయింది. నేను చూసి వాడు రేపు మాట్లాడతాడు, వాడిని చూసి ఇంకోటి మాట్లాడు.
నీ ఒక్కదాని మాట వలన, నీ ఒక్కడి మాట వలన ఒక జీవితానికి ఒక చెడ్డ ముద్ర వేసేవాడు. స్తోత్రం. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతు మాటలు, పన్నెండు కాలేదు, 12 అయితే నిలబడతారు. ఇదేంటిది నువ్వు చెప్తే మాకు తెలిసింది. ఇదేంటంటే అడ చెప్పాడు దరిద్రుడు. ఇదేంటి ఇక్కడేమో లేదు, ఈసార్లేమో కృపాసభ అన్న పేరు ఉపయోగించుకోవచ్చా? లేదు లేదు. ఈసార్లేమో నాగేశ్వరవర్మ, ఈసార్లేమో చంద్రుల, ఈసార్లేమో ఎస్టేల్, ఆ సార్లేమో రత్నం, ఆ సార్లేమో ఎస్టేల్, ఆ సార్లేమో నాగమణక్క, ఆ సార్లు ఇలా మనమే మందే పుట్ట. అదేమి ఎవరు మేస్త్రి ఒప్పుకుంటారుగా. అదేమి మేస్త్రి కూలి అంటే వాళ్ళు మీకు వాకినే కూలి, అంతకుమించి నేను మొట్టా 15 ఉండే. నీవందరూ ఎవరనుకున్నావు? చర్చిలో భక్తి పదం. చర్చి బయటికి వెళ్తే అంతా మా ఇష్టమే. మేము స్తోత్రం. చర్చి బయటికి వెళ్తే మొత్తం మా ఇష్టమే. మా ఇష్టం వచ్చాడు మాట్లాడుకుంటాం, మా ఇష్టం వచ్చిన గురించి మాట్లాడుకుంటాం. అదేగా అది చెప్పాను. మా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటాం, మా ఇష్టమైన గురించి మాట్లాడుకుంటాం. నీకేంటి? నీకు అనుసరా ఈ సాధారణ వ్యక్తి పక్కన విశ్వాసం అంటుంది. వినకూడదుగానే అవి మనుషులు అయితే మాట్లాడడం నువ్వు విన్నట్టు బాగుండేది. మామూలు తెచ్చుకోలేదు. ఏం వచ్చింది అలాగే ఏంటి అసలు చేసుకోవడం వాళ్ళంటే ఇదే ఇప్పుడు మామూలు మనకెందుకు కానీ పక్కన విశ్వాసం నన్ను మాట్లాడుతున్నట్టు ఎవరు విశ్వాసం అలా మాట్లాడుకుంటారా? పరిశుద్ధులు పరిశుద్ధ అన్ని జన్యులు మాట్లాడుతున్నారు ఎవరు? అన్ని జన్యులు. పక్కన విశ్వాసం బూతు మాట్లాడినా, బూతు పలకరింపులన్నా, బూతు సంబంధమైనటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వల్ల పరమాసార్యం అస్సలు పట్టించుకోరు. అవునే మాట్లాడుకోండి మీరు, పని మాట్లేదా? మొత్తం వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఒకవేళ నీకేమైనా మేము మాట్లాడుకుంటాం, నీ పని చూసుకోరా. నా దగ్గర లాంటి పనికిరావు, పనికిరావద్దు ఎప్పుడు గెలిచావు. ప్రభా సత్యం చేయనైనా విలక్షించి ప్రభా నాకైతే అవసరం నాయనా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ పాట. నేను కాపాలి అంటే మేము మాట్లాడుకున్నప్పుడు మేము మాట్లాడుకోవాలి. నువ్వు పాడడం మేము తింటావు. అవ్వ తప్పు చేస్తున్నా, తప్పు మాట్లాడడం. లేదే ఎవరు దోసపోతే అన్నాన్ని లేపి లేదు టైం అయినా అన్నాడు లేడు. లేచారు, అన్నం వేశారు, యాభ చెట్టుకి వెళ్ళారు. యాభ చెట్టుకి చక్క చీరలు కడుక్కున్నారు, అన్నం తిన్నారు. అక్క నీదేం కూర అక్క? నాది కోడిగుడు ఫ్రై. నీదేం కూర? మాది పచ్చడక్క. మా దరిద్రుడు అసలు రోజు కూరగాయలు పడితే ఆగట్లా. 3 సంపాదించాడు, 2 దాకా సంపాదించాడు దరిద్రుడు.
రూపాయలేమో పాలు పోతే రూపాయలు పోస్ట్ కడుతున్నాం. ఇంకేంటి చెప్తారు? మా ఇంట్లో రోజు వస్తుంది. మా అమ్మ నీ బతుకు అయితే విశ్వాసి ఇద్దరు మాట్లాడుతున్నారే, వాళ్ళిద్దరిలో ఒక వ్యక్తి తీసి అక్క అటులో తప్ప సరే వెళ్ళలేదు. నీకెందుకు నాకు ఇంట్రెస్ట్? నీకెందుకు అంత ఇంట్రెస్ట్? వాళ్ళు ఏం తెచ్చుకుంటే నీకెందుకు, ఎలా తెచ్చుకుంటే నీకెందుకు, ఎందుకు తెచ్చుకుంటే నీకు అంత డీటెయిల్స్ అవసరమే? కెమెరా స్పష్టంగా పడుతుంది. ఈ మాట పూర్తి మాటలు 2021లో ఉన్నాయేమో, 2021లో కోపం ఉందేమో, 2021 వరకు ఆగ్రహంగా ఊగిపోయేమో, 2021 కూర్చోమని మాటలు మాట్లాడేమో. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహాన్ని, దుష్టత్వాన్ని, దూషణలు, మీ నోట బూతులు, వీటన్నిటినీ విడిచిపెట్టాలి. నూతన సంవత్సరం అంటే నూతనంగా మారాలి, నూతనంగా జీవించాలి, నూతనమైన స్వభావాన్ని ధరించుకోవాలి. ప్రభువు ఆశపడుతున్న నూతన సంవత్సరం అది సంవత్సరం పండగ చేసుకోవడం కాదు, నీ జీవితం చూసి పరలోకం పండగ చేసుకోవాలి. నిన్ను నన్ను మన జీవిత విధానం చూసి పరలోకం పండగ చేసుకోవాలన్నా వీటన్నిటిని విడిచిపెట్టాలి. అడుగుతున్నాను వల్ల సంవత్సరం మారాలా, బ్రతుకు మారాలా? సంవత్సరాలు మారాలి, హృదయం మారాలా? సంవత్సరాలు చెప్పడం మర్చిపోయాడే. మీరు నన్ను క్షమించాలి, మీరందరూ ఎంతగానో సిద్ధపడి వచ్చారు. నేను వచ్చేసరికి సమయం కుదరగా మీకు చెప్పలేదు. వాస్తవానికి నేను నా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పిన సంగతి ఏంటంటే, అమ్మా రేపు రాత్రి రొట్టిస్తారు చెప్పాను. జరిగిన పొరపాటు బట్టి నేను క్షమించాలి. అంటే సేవకులు చెప్పారు రేపు ప్రార్థిస్తామని. ఈరోజు సేవకులు రావడానికి సమయం కుదరక ఈరోజు క్యాన్సిల్ చేశారు. రైతు మీకు మరలా క్యాన్సిల్ అయినటువంటి విషయాన్ని అందజేయనందుకు నేను క్షమించాలి. వచ్చే ఆదివారం ఉదయం ఇస్తారు, చిన్న మార్పు విషయంలో మీకు తెలియజేయనందుకు మీరు క్షమించాలని. రేపు వచ్చే ఆదివారం, రేపు వచ్చే ఆదివారం, రేపు శనివారం కదా, ఎల్లుండి ఆదివారం అన్నమాట. ఆదివారం ఇస్తారు ఇంటి కార్యక్రమం. సో ఆ విషయాన్ని గుర్తుంచుకొని మీకు చెప్పనందుకు దయతో క్షమించాలి. హల్లెలూయా అనా మార్చుకుంటావో అలాగే ఉంచుకుంటావో నీ ఇష్టం అంటారు కదా. గొడ్డుకో దెబ్బ, ఒక మాట చాలట. గొడ్డుకో దెబ్బ, మనిషి ఒక మాట. అనుకుంటున్నా కరెక్ట్ సరిసినకు చక్కని మారిపోతుంది. మనిషి ఒక మాట ఇలా ఇలా చెప్పిననుకో వెళ్ళలేనుకో ఎవరన్నా అర్థం. మాట చెప్పినా కూడా లేదంటే దాని అర్థం ఏంటి చెప్పండి.
నేనన్నా మీరు అనుకుంటుంది లేదు నేను స్తోత్రం కదా నేనన్నా మీరు అనుకుంటుంది. మరి నువ్వు కొట్టువో మనిషివో నీకు తెలియదు. చివరిగా మూడే ఫ్రెండ్స్ చూపిస్తాను, ముగించేస్తాను. ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, ఒకటి నూతన సంవత్సరం అనే దయగీయడానికి దేనికి ఇస్తున్నాడు అంటే అవకాశం ఇస్తున్నాడు. దేనికి అవకాశం ఇస్తున్నాడు? ఈ సంవత్సరం ఫలిస్తాడు, ఈ సంవత్సరం అన్నా మారు మనస్సు తగినట్టుగా జీవిస్తాడు. అన్నా ఎంత చెప్పినా కూడా నువ్వు మారట్లేదంటే చివరిసారి చెబుతున్నావు, నువ్వు మనిషే కాదు. ఎంత చెప్పినా కూడా ప్రభుత్వం ఎన్నిసార్లు గద్దించినా నువ్వు మార్చుకుని నువ్వు మనిషి కాదు. మధ్యన ప్రభాతో ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చిన ప్రశ్న, మనం ఎంత చెబుతున్నా వాళ్ళు మారట్లేదు కోసం వాళ్ళ పరిస్థితి అంటే, మనం ఎంత చెప్పినా మార్చుకో ఎంత చెప్పినా వాళ్ళు మారట్లేదు, తర్వాత పరిస్థితి ఏంటని అడిగితే అక్కడ ఒక రిఫరెన్స్ చూపించారు. చదవద్దు, సమయం రొమిలు రాసిన 21 వచ్చిన దేవుడే దుష్టాత్మకు అప్పచెప్పేస్తాడు. చెప్పంగా వినవాడిని చెప్పంగా వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఇచ్చిపెట్టేస్తాడు. నీ చెప్పానయ్యా వినలేదు, నువ్వు చూసుకొని దుష్టాత్మకి దేవుడు అప్పగించేస్తాడు. ఎన్నిసార్లు నీకు చెప్పినా వినట్లేదు, నువ్వు మార్చుకోలేదు, ప్రభువును విశ్వాసం చూపించట్లేదు, ప్రభుకు సంపూర్ణ నీ జీవితాన్ని అప్పగించుకోవట్లేదంటే నువ్వు మనిషి కాదు. మనిషి అయితే ఒక మాట చెప్తే వింటాడు, మనిషి అయితే ఒక మాట చెప్తే వింటది. సొలొమోనా నువ్వు చేస్తున్న తప్పు, అంతే తెలుసా? సొలొమోనా నువ్వు వెళుతున్న మార్గం తప్పు. మూడోసారి వచ్చాడు. సొలొమోనా 2 సార్లు చెప్పాను వినలేదు, తర్వాత నీ రాజ్యం 2 ముక్కలు కాకపోతే అన్నాడు. దేవుడు చెప్పించాడు. ఎందుకంటే చెప్పించాడు? చెప్పిన మాట వినలేదు కాబట్టి. హల్లెలూయా. త్వరగా ముగించేస్తాను. 3 ఫ్రెండ్స్ త్వరగా. ఇప్పుడు చెప్పినవన్నీ మరొకసారి రిమెంబర్ చేస్తున్నాను. నూతన సంవత్సరంలో దయచేయించాడు. దేనికి ఇచ్చాడు? అవకాశం ఇచ్చాడు. దేనికి అవకాశం? ఫలిస్తావు. ఏ ఫలం? మారు మనసు తగిన ఫలం. మారు మనసు తగిన ఫలం అంటే ఏంటి? అన్ని జనులకి నీకు వ్యత్యాసం కనపడాలి. అన్ని జనులు అయితే సిగ్గు లేకుండా ప్రవర్తిస్తారు. అన్ని జనులు సిగ్గు లేకుండా వాళ్ళు ఆశించదల్లా కావాలనుకుంటారు. అన్ని జనులు అయితే చూసినల్లా నాదే, కనబడదల్లా నాదే, నా మనసు వచ్చినల్లా నాదే అని అన్ని జనులు ఆలోచిస్తారు. కానీ మీరు అలా ఉండకూడదు. మారు మనసు తగిన ఫలం ఇది. మీ నోట బూతులు కానీ, సరసోక్తులు కానీ, కోపం కానీ, ఆగ్రహాలు కానీ, ఉగ్రహాలు కానీ మీ ఒంట్లోకి రాకూడదు. మారు మనసు తగిన ఫలం ఇది. వీటన్నిటినీ దేవుడు చెప్పినట్టు చేస్తే నీకు కలిగే 3 ఆశీర్వాదాలు త్వరలో చూపిస్తాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయము 10 నుంచి 11 వచ్చినాడు. త్వరగా యోబు గ్రంథం 36వ అధ్యాయం 10 నుంచి 11 వచ్చినాడు. ఉపదేశం వినడానికి వాళ్ళు చెవిని తెరవజేయము. ఇప్పటిదాకా చెప్పింది పాపం విడిచి రండని ఆజ్ఞగా వారు ఆలకించి ఆయనను సేవించిన, రాత్రి చెప్పిన మాటల ప్రకారం జీవించిన ఎలా తమ దినములను తమ సంవత్సరములను సుఖములను హల్లెలూయా దేవుడు చెప్పిన వాక్యానుసారం నడిస్తే 2022 సుఖంగాను సంతోషంగా అయిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవిస్తే 2022 సంతోష సుఖాలతో దేవుడికి వదిలిపోతున్నాడు. హల్లెలూయా. 2 ద్వితీయోపదేశకాండం 11:12.
ఆకాశ వర్ష జలం తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టే దేశము. నీ దేవుడైన యెహోవా దృష్టి సంవత్సరం ప్రారంభం మొదలు మరి కొద్దిసేపట్లో మొదలుకొని మరలా 2022 డిసెంబర్ 31 వరకు కూడా నీ మీద ఉండదు. స్తోత్రం చెప్పండి. చెప్పినట్టుగా చేస్తే దేవుడి దృష్టి నీ మీద ఉంటుంది. మూడో చెప్పేసి మూడో వచ్చేసింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 చూస్తున్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 చూస్తున్నాం. మునుపటి వాటిని అంటే 2021 జరిగిన పాపాన్ని 2021 జరిగినటువంటి గొప్ప జ్ఞాపకాలు మర్చిపోలేదు. అప్పుడు అలా చేసిన ఎంత బాగుందో. ఇలాంటి వద్దు, హవితో మాట్లాడలేదు వద్దు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వం జరిగిన సంగతులను తలంచుకోవద్దు. ఇదిగో నేను నూతన క్రియ చేస్తాను. స్తోత్రం చెప్పండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకుండా పాప జీవితాన్ని విడిచిపెట్టినట్లయితే నేను చేయాలనుకున్న నూతన కార్యం నీ జీవితంలో జరిగిస్తాను. అంటే కృప దేవుడు ప్రతి బిడ్డలను ధరించడం గాక. కలుమొస్తుందాం, అందరూ మోకరిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ పరిశుద్ధుడు దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ప్రభువా, నా జీవితాన్ని మార్చుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు. నీకు వందనాలయ్యా. అయ్యా, ఈ రోజున 2022 అడుగు పెట్టే గొప్ప కృప ఇచ్చావయ్యా. నాన్న మరొక 2 నిమిషాల్లో మనందరం నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం. అయ్యా, 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 ఫలించాలని ఆశపడుతున్నాం. నాన్న, ఈ రోజు దేవుడి దగ్గర ఆశపడుతున్న ఫలం మారు మనసు కలిగిన జీవితాన్ని జీవించు. నీ పార్పుని ప్రజలు చూడగలుగుతున్నారా? నువ్వు బాప్తిజం పొందేసరికి నీ ప్రజలు గుర్తించగలుగుతున్నారా? అదే మాటలు, అదే చూపులు, అదే చేష్టలు, అదే జీవితం బ్రతుకు మాటల సంవత్సరాలు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, బ్రతుకు మారట్ల. దేవుడు 2022 జరిగించాడు తెలుసా? నీ జీవితాన్ని మార్చుకుంటావని. మార్చుకోకపోతే గొడ్డలి చెట్టు వేరే మంచబడింది, నరికేస్తాడు. అవకాశం ఇస్తున్నాడు అన్న. నిన్ను ప్రేమించి నీకు అవకాశం ఇచ్చాడు. నిన్ను ప్రేమించి నీకు అవకాశం ఇచ్చాడు. నిన్ను ప్రేమించాడు ఆయన. నీ హృదయాన్ని ప్రేమించాడు ఆయన. మార్చుకుంటావా? మార్చుకుంటావా? జీవితాన్ని సరి చేసుకుంటావా? హృదయాన్ని మార్చుకుంటావా? సరి చేసుకుంటావా? రాత్రి దేవుడు అడుగుతున్న ప్రశ్న, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించగలుగుతావా? ప్రభువును ఆనందించగలుగుతావా? సంపూర్ణంగా అప్పగించాలని నీకు చెప్పగలుగుతావా? నా జీవితంలో ప్రభువు సంపూర్ణంగా అర్పించాలని ప్రభువు చెప్పగలవా? ఒకవేళ అన్నా నిజంగా నా దేవుడికి నేను సంపూర్ణ నా జీవితాన్ని అప్పగించానంటే నా దేవుడి నీ జీవితం నూతన కార్యాన్ని జరిగించబోతున్నాడు. నూతన క్రియ చేయబోతున్నాడు ఆయన. నూతన కార్యం జరిగించబోతున్నాడు ఆయన. నూతన కార్యం జరిగించబోతున్నాడు ఆయన. నూతన క్రియ చేయబోతున్నాడు ఆయన. నూతన కృప చూపించబోతున్నాడు ఆయన. ఊహించని రీతిగా నీ జీవితాన్ని కట్టబోతున్నాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడగానే సుఖ సౌఖ్యముగా, సుఖ సౌఖ్యముగా
ఆకాశం దేవుని సన్నిధి, రెండు చేతులు ఆకాశం